కదులుటకు సహాయాన్ని దయచేయమంటున్నాము తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా చెప్పబడిన వాక్యము ప్రభా అయ్యా మా విడికిల్లో దీవించమని అడుగుతూ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా ఈ వాక్యము ఫలించుటకు సహాయాన్ని దయచేయమని నదుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా ప్రార్థిస్తామి. మన మధ్యలో కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉంటుండగా వాటి నిమిత్తము మనము ప్రార్థిస్తామి. ఇదిగో దేశాల క్షేమము కొరకు, మన దేశ క్షేమము కొరకు అధికారులను దేవుడు ఆశీర్వదించులాగున వారికి మంచి హృదయాన్ని, మంచి తలంపులనిచ్చి ఇదిగో పరిపాలన కొరకై వారు మంచి పరిపాలన కొరకై పాటు పనులాగున ప్రార్థన చేద్దామి. సేవకుల కొరకు, అదేవిధంగా సంఘాల కొరకు అనేక సంఘాలలో అనేక సేవకులను సంఘాలను ఉపవాసం ఉండి ఇదిగో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చులాగున మనము ప్రార్థన చేద్దామి. ఈ చెప్పబడిన ప్రార్థన విన్నపముల నిమిత్తము మన మధ్యలో డానియల్ నాన్నగారు ప్రార్థనలో నడిపిస్తారు. ఆటంకాలు జరుగుతున్నావు తండ్రి. అలాంటి విషయాలన్నింటినీ నువ్వే నీ చేత నీ ఆత్మతో వాటిని అణిచివేయం తండ్రి. పరిశుద్ధుడు ప్రేమ గల రాజా, ఉదయకాల సమయంలో ప్రభు మా విన్నపములు వింటామని నీ సన్నిధిలో మేము చేరి ఉన్నాం తండ్రి. ప్రభు మరి ప్రభు కొన్ని గ్రామాలలో చర్చిలను కూలగొట్టి ప్రభు మరి మతోన్మాదులు ఎన్నో విధంగా రెచ్చిపోతున్నారు తండ్రి. అలాంటి వారితో మాట్లాడి ప్రభా వారి మనసును మార్చి ప్రభా వారిని నీ దారిలో వచ్చినట్టు నీ కృప అనుగ్రహించము ప్రభా. మరి ఉదయకాల సమయంలో ప్రభా మరి మేము ముఖ్యంగా మా సంఘం గురించి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సంఘంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నువ్వే ప్రభా వారిని ఒక విధంగా వారిని చక్కపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను నువ్వు ఆశీర్వదించు, సంఘం అంతటినీ తోడుగా ఉండము, సంఘం కార్యక్రమాలను నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా యొక్క సంఘ కాపరిని కూడా సంఘ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించము. అది చేస్తున్న సేవను బట్టి నీకు వందనాలు. ప్రతి రోజు వర్ధిల్లునట్టు నీ కృప అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అదేవిధంగా మనము ప్రార్థనలో కొనసాగుదామి. ఇదిగో విధవరాళ్ళ కొరకు, వికలాంగుల కొరకు, ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు, సంతానము లేని బిడ్డల కొరకు, పెళ్ళిళ్ళు కాని బిడ్డల కొరకు దేవుడు వారికి వివాహం అవులాగున, సంతానం ఇచ్చులాగున, ఉద్యోగాలు ఇచ్చులాగున, విధవరాళ్ళ పక్షాన దేవుడు న్యాయము తీర్చులాగున, వారికి సహాయము దయచేయులాగున ప్రార్థన చేద్దామి. చెప్పబడిన ప్రార్థన విన్నపంల కొరకు మన మధ్యలో పెద్ద జ్ఞానమ్మ గారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రాలు తండ్రి. నాయన రాత్రి అంతా కాపాడినావు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను స్తుతించుటకు నేను గణపరచుటకు నేను ఆరాధించుటకు ప్రభువా నీవు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, నీ శిలువ ధ్యానాన్ని ధ్యానించుటకు ప్రభువా ఈ గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినావు. ఏ రాజులకు ఏ అధికారులకు ఎవరికి నుండి భాగ్యం మాకు ఇచ్చినావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు చేసిన మేళ్లకు, నువ్వు చేసిన ఉపకారములకు దేనిని మరొక చెప్పిన నా దేవుడు తండ్రి నీకు వందనాలు.
భూమి మీద ఉన్న సర్వ మానవాళి కోసానికి నీ పాదాల కొరకు చేతిపడుతున్నాను తండ్రి. అంతేకాదు నాయన, కష్టాల బిడ్డలను, బాధల బిడ్డలను నీవే బాధ చెల్లార్చే దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. క్రైస్తవుల మీదకి ఏ బాధ, ఏ నిందలు రాకుండా నీవే కాపాడే దేవుడవు తండ్రి. యేసయ్య, సింహంలో ధాన్యాలుగా పడిన దేవుడవు తండ్రి. ఎవరైతే అబద్ధ సాక్షులు వేసిరో వారితో మాట్లాడండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం, సమాజం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయంలో మాకు ఉన్నావని, అన్ని విషయంలో నీకు తోడుగా ఉన్నావని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల తండ్రి, ప్రేమగల తండ్రివి, కన్న తల్లి మనిషిని మరువని విడువని ఎడబాని దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమస్త చింత యావత్తు నీ చేతులకు అప్పగించుంటున్నాను. ఏది కావాలనో ఏది కావద్దో అది నీకే బహుళం తెలుసు తండ్రి. అన్ని విషయంలో మాకు ఇచ్చిన నా దేవుడు తండ్రి. నీకు వందనాలు. సమస్యలను నీ చేతులకు అప్పగించుంటున్నాను తండ్రి. మా యొక్క జన్మకర్మ పాపములకు ఇక్కడ మా అతిక్రమల కొరకు, మా అక్రమల కొరకు శివమాను మోసింది తండ్రి. ఏ మంచితనం లేని నన్ను చెడుదలను వెతికి రక్షించినావు. నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఒక బిడ్డ నశించుకోవడానికి ఇష్టం లేక, ఒక పాపి నశించుకోవడానికి ఇష్టం లేక, పరిశుద్ధాత్మ రక్తం వలన మన కడిగిన నా దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించి సమస్తం ఎరిగిన దేవుడు, అంతరంగ ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు తండ్రి. నీకు ఏది తండ్రి నీకు లేదు ప్రభా. నీకు వందనాలు. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా అని చూడగు తండ్రి. సమాధానకర్త అయిన యేసయ్య, ఈ స్థలం మంది చేయబడుతున్న ప్రార్థన మీద నీకు అందృష్టి నిలిపయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆయన చెప్పబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని యొక్క ఆశీర్వాదించండి తండ్రి. రాక వెనుకబడిన మరి ఒకసారి వచ్చి నేను స్తుతించి గణపరచ బాధ్యత నాకు, మాకు అందరికీ అనుగ్రహించమని నన్ను నేను తగ్గించుకుంటూ నేను నామలు ఇచ్చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అదేవిధంగా ప్రార్థనలో కొనసాగుదామి. ఇదిగో సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ బిడ్డల కొరకు, అదేవిధంగా లోకములో వేసిన పదార్థాలకు అలవాటయి ఇదిగో లోకములో వారి జీవితాన్ని వారికే తెలియక సాతానునికి చోటిచ్చి అయ్యా, ఎంతమంది బిడ్డలైతే తాగుడుకు, అదేవిధంగా వ్యభిచారానికి, లోకపరమైన వాటికి, ఇదిగో హత్యలకు, అదేవిధంగా యాక్సిడెంట్లకు గురవుతున్నారో వారికి అందరి పట్ల దేవుడు కార్యము చేసి సాతాను శోధన నుండి వారిని రక్షించి వారికి మారు మనసు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దామి. చెప్పబడిన ప్రార్థన విన్నపంలో కొరకు మన మధ్యలో మనమ్మగారు ఉన్నారు, ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రాలు తండ్రి. లెక్కలేని వెలలేని వందనాలు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గడిచిన భయంకర రాత్రంతా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, సంఘ కాపరి గారి కుటుంబాన్ని క్షేమంగా, యోగ్యంగా కాపాడిన దేవుడా, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, రాత్రంతా ఇసుకమైన నిద్రనిచ్చి చురుకైన మేలు కలిసి నాయన నీ పాదసంలో చేరి నేను స్థుతించటకు, నేను గణపరచటకు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, లెక్కలేని వినలేని వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తుంది దీవించండి, ఆశ్రయించండి. ఏ బిడ్డ ఏ అవసరంతో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, అట్టి అవసరాన్ని తీర్చండి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. ప్రతి బిడ్డ నీ సన్నిధికి వచ్చిన ఆయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే భాగ్యం దయచేయండి తండ్రి. వారి అవసరం లెక్కలు తీర్చండి అయ్యా. ఏ బిడ్డ అనారోగ్య పరిస్థితిలో ఉంటారో తండ్రి, అయ్యా వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలయ్యా. వారి ఆర్థిక పరిస్థితులను అయినా మెరుగుపరచండి అయ్యా. నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. నీ సన్నిధికి చేరి నిన్ను స్థుతించే భాగ్యం వరకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నా కొరకు, మా కొరకు నా ప్రభువా, ఆ కల్వరిగిరిలో పంచగాయములు పొంది ఆకర్షక కారణంతగా నాయన నీ యొక్క రక్తాన్ని నా కొరకు దారపుష్ణావు నా తండ్రి. మరణించినావు నాయన, మరలా నా కొరకు రానైన దేవుడా, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, నీ రాకడలో ఎత్తబడి గుంపులో
నేనుండకు సాయం చేయి తండ్రి. నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నా కొరకు నాయనా నీ యొక్క ప్రాణాన్ని అర్పించినావు నా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసిన అసలు త్యాగం కొరకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ లోకంలో నా ప్రభువా ఎంతోమంది బిడ్డలు తండ్రి నాయన నీకు వ్యతిరేకంగా నా ప్రభువా నాయన యవనస్తులు అయ్యా పెద్దలు కూడా నా ప్రభువా త్రాగుడుకు బానిసలై ప్రభువా నాయన మత్తులో తూలుతున్నారు ప్రభువా, నీకు వందనాలయ్యా. అట్టి బిడ్డలను మీరు దీవించండి. సాతానుడు వారిని ఎంతగానో శోధిస్తున్నాడు తండ్రి. నీకు స్తోత్రాలు. సాతాను బంధకంలో నుండి వారిని విడిపించండి ప్రభువా, నీకు స్తోత్రములు. యేసయ్యా నీ సన్నిధికి నీ తట్టు తిరిగే భాగ్యం బిడ్డలకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అలాంటి యాక్సిడెంట్లను అరికట్టిన ప్రభువా ప్రతి బిడ్డను మరి క్షేమంగా యోగ్యంగా కాపాడిన ప్రభువా, నీకు స్తోత్రములు. లెక్కలేని వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా కన్న తల్లి మర్చును మరవని దేవా, విడవని దేవా, ఎడబాయని దేవా, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రతి మోకాలు నానామన వంగుతుందని తండ్రి మీరు మాట ఇచ్చిన తండ్రి ఉన్న ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా ఏ బిడ్డ పడిపోవటం నీకు ఇష్టం లేదు కనుక నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ పాదసనికి చేరి నేను స్తుతించి నేను కనపరిచే భాగ్యం దయచేయండి. అయ్యా ఈ శ్రమల కాలదినంలో నా తండ్రి ఎంతమంది తండ్రి నీ బిడ్డలు నా ప్రభువా ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ప్రభువా అయ్యా వారి శరీరాలను నల్లకొట్టుకొని అయ్యా నా తండ్రి ఉపవాసం ఉండుట కాదు కానీ నా తండ్రి నీకు సమీపంగా ఉండి నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గనపరుస్తూ నా ప్రభువా వారు నా తండ్రి వారి ఉపవాసాలను పూర్తి చేసుకుని సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమన్నావు నా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా విరిగి నలిగిన తండ్రి మా హృదయాలు నా ప్రభు నీకు అర్పించుకుంటూ సహాయం చేయండి నాయన. అయ్యా ఈ లోకరీతిగా కాకుండా నా తండ్రి కేవలం నీకు మహిమకరంగా ఉండకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. అయ్యా ఈ ఉదయకాలం నీ సన్నిధికి నన్ను నడిపించిన విధానానికి వందనాలు. అయ్యా వచ్చిన బిడ్డల కొరకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యగారిని అమ్మగారిని మీరు దీవించండి. వారికి ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తె బట్టి వందనాలు. అయ్యా వారి భవిష్యత్తు వర్ధిల్ల చేయండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. వారు చేస్తున్న సేవలను తండ్రి ఫలభరితమైన సేవ చేయటకు సాయం చేయండి తండ్రి. వందనాలు. లెక్కలేని వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు తెలుసు. నీ యొక్క దినదేవంతో నింపుమని నీ సన్నిధి నీ కాపుదల మాకు తోడుగా ఉంచుమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ మా ప్రభువు రక్షకుడు యేసు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అదేవిధంగా చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వోన్నతుడా సర్వాధికారి నిత్యుడవగు తండ్రి సమాధానకర్త నీకు వందనాలు ప్రభువా. ఇదిగో రాజ్యా మరి రాత్రి నుండి మరొక దినము ఉదయకాలంలో ప్రభువా సంఘంలో ప్రభువా మేము కూడి ప్రార్థించుటకు నిన్ను ఆరాధించుటకు అయ్యా ఈ శిలువ ధ్యానాల ప్రభువా ఉపవాస ప్రార్థనలలో ప్రభువా మా ఆత్మీయ స్థితిలో ప్రభువా ఇదిగో తండ్రి నీతో అంటుకట్టబడుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వచ్చిన కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి డానియల్ అయిన కుటుంబాన్ని వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి తండ్రి ఉదయకాలంలో నీ మందిరానికి వచ్చి ఉండగా తన అవసరతలను వెరిగి ఉన్నావు మీరు తీర్చండి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా పెద్ద జ్ఞానమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయ్యా. వారి అవసరతలు కూడా మీరు ఎరిగి ఉన్నారు. ఉదయకాలంలో నీ మందిరానికి వచ్చి ఉండగా అయ్యా వారి అవసరతలు మీరు తీర్చండి. తన ప్రార్థనలు మీరు వినండి అయ్యా. ఇదిగో తండ్రి మనమ్మ గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల వేళలోని మందిరానికి వచ్చి ఉండగా ఆ తల్లి ఏదైతే ప్రార్థిస్తుందో దాన్ని మీరు వినండి అయ్యా. ఇదిగో రాజ్యా వారి అవసరతలు మీరు తీర్చండి అయ్యా. ఇదిగో తండ్రి సందీప్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమారుణ్ణి కూడా దీవించండి. తన ఉద్యోగంలో తోడుగా ఉండండి. తన పరిస్థితులు తన స్థితిగతులను వెరిగి ఉన్నావు. తను ఏదైతే ప్రార్థిస్తున్నాడో ప్రభా దానికి మీరు సహాయము దయచేయండి. అవును ప్రభా ఉదయకాలంలో ప్రభా ఇదిగో నీ మందిరానికి వచ్చి ఉన్నారు తండ్రి. వారి హృదయాలలో ఏముందో నువ్వు ఎరిగి ఉన్నావు. వారికి సమాధానాన్ని మీరు దయచేయండి. వారి ప్రార్థనలకు ఆమేనని సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా.
మరి తండ్రి సంఘములో అనుదినము జరుగుచున్న ప్రభా ఇదిగో తండ్రి ఉపవాస ప్రార్థనలలో ప్రభా అయ్యా మీరు తోడుగా ఉండండి అయ్యా వస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా అయ్యా రాలేకపోతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఏ స్థితిగతులలో ఏ పరిస్థితులలో అయ్యా వారు రాలేకపోతున్నారో తండ్రి ప్రభువా అయ్యా సాతానుడు ప్రభువా వారి పరిస్థితులను మారుస్తున్నాడేమో తండ్రి వారి ఆలోచనలను మారుస్తున్నాడేమో తండ్రి వారి హృదయ వాంఛల్ని మారుస్తున్నాడేమో తండ్రి అయ్యా వాటన్నిటినీ తొలగించి అయ్యా వచ్చులాగున సహాయం దయచేయండి. అవును తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది యెహోవా మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. మరి ప్రభా మరి నీ మందిరంలో ప్రభా ప్రతి బిడ్డ ప్రభా అయ్యా సంఘములో తండ్రి కూడుకుంటకు సహాయాన్ని దయచేయండి. రాలేకపోతున్న వారి పరిస్థితులను నీవే మార్చి వచ్చుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచు అయ్యా మా ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి. దూర ప్రాంతాల్లో ఉంటూ ప్రభా ఇదిగో వారు చేస్తున్న బిజినెస్లలో పనులలో ప్రభా వ్యాపారాలలో ప్రభా పరిచర్యలో వారికి తోడుగా ఉండి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఇదిగో ఇంతవరకు చేయబడిన ప్రతి ప్రార్థన విన్నపములోని బంగారు పాదాల చింతపెడుచు ఇదిగో తండ్రి ప్రభా మరి ఇప్పుడు కూడా నేను చేసిన ప్రార్థన విన్నపంలో మీరు విన్నారని నమ్మి విశ్వసిస్తూ అయ్యా ఇదిగో నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ సంఘాలలోనైతే ప్రభా ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ప్రార్థనలన్నిటికీ మీరే సమాధానమును దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం నీ నామం నెచ్చిస్తున్నాము. ఇదిగో తల్లి గారి సంఘం ప్రభా గట్కేసల్లో కట్టబడుతుండగా ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. మరి ప్రభా కొత్తగూడెంలో అత్తమ్మ వాళ్ళ సంఘం కట్టబడుతుండగా ఆడ కూడా ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించండి. ఇరు సంఘాలను మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుతూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చిస్తూ అయ్యా మా సంఘాన్ని సంఘ కుటుంబాలను సంఘ బిడ్డలందరినీ మరొకసారి నీ చేతికి అప్పచెప్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం నెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అతి వినపంతో అతి బతిమలాడబడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అదేవిధంగా పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమునందు ఎలాగో అలాగూ భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మీరు క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం మీరై ఉన్నారు మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అమ్మ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ నాన్న.